హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావాపాత్. ప్రీవియస్ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, లూపింగ్ స్టేట్మెంట్ ఒక టైప్స్, వైల్ లూప్, డూ వైల్ లూప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనకి జావాలో స్టార్టింగ్ పాయింట్ అని ఏమని చెప్పుకున్నాము, మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది అని చెప్పాం. మెయిన్ మెథడ్తో స్టార్ట్ అయ్యి మెయిన్ మెథడ్లో ఉండే లాజిక్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మెయిన్ మెథడ్తో మనకు ఎండ్ అవుతుంది. ఈ మధ్య మనం సమ్ పీస్ ఆఫ్ కోడ్ని బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి మనం కంట్రోల్ చేసి ఒకటి లేకంటే అంతకంటే ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనండి. సమ్ పీస్ ఆఫ్ జావా కోడ్ అనేది బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి ఒకటి లేక అంతకంటే ఎక్కువ సార్లు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అయితే దాన్ని లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. ఇప్పుడు ఫర్ లూప్ ఒక సింటాక్స్ వచ్చి ఫర్ 3 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ వచ్చి ఇనిషియలైజేషన్, సెకండ్ పారామీటర్ వచ్చి కండిషన్, థర్డ్ పారామీటర్ వచ్చి అప్డేషన్. ఫ్లవర్ బేసిస్ ఓపెన్, ఫ్లవర్ బేసిస్ క్లోజ్. ఈ బ్లాక్ మధ్య మనము అప్లికేషన్ లాజిక్ అనేది రాస్తాం. ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే ఈ బ్లాక్లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఒక కండిషన్ ఒక స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతే, కండిషన్ ఫాల్స్ అవుతే ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ కానీ కండిషన్ చెక్ కానీ అప్డేషన్ అనేది అన్నీ ఒకే చోట ఉంటుంది. అదే వైల్ లూప్లో మనకు వైల్లో ఓన్లీ కండిషన్ చెక్ చేస్తాం. వైల్లో ఓన్లీ కండిషన్ మాత్రం చెక్ చేస్తాం. 17th లైన్లో ఏం చేస్తున్నాం, వైల్ లూప్లో ఓన్లీ కండిషన్ చెక్ చేస్తాం. ఇనిషియలైజేషన్ అవుట్ సైడ్ ఆఫ్ ఫర్ వైల్ లూప్లో ఇనిషియలైజేషన్ చేసాం. అది అప్డేషన్ అనేది ఇన్సైడ్ వైల్ లూప్లో అప్డేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ లూప్కి మనం ఏం చేద్దామంటే 2 వేరియబుల్స్ తీసుకొని ఇన్పుట్, ఆ 2 వేరియబుల్స్ మధ్య ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఒక నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అనేది ఎలా చెప్తాము, నెంబర్ని డివైడ్ బై 2 చేస్తే రిమైండర్ అనేది 0 వస్తే ఈవెన్ నెంబర్. అదే రిమైండర్ అనేది 0 రాకపోతే అది ఈవెన్ నెంబర్ కాదు అని చెప్తాం. ఇప్పుడు మనకు జావాలో ఫర్ లూప్ రాసేటప్పుడు సింటాక్స్ ఫర్ ఇది 3 పారామీటర్స్. జావా కంపైలర్ అనేది 2 సెమీకోలన్స్ ఉందా లేదా చూస్తాడు. 2 సెమీకోలన్స్ ఇచ్చామంటే ఏం ఎర్రర్ లేదు, ప్రింట్ అయిపోతుంది మనకు. ఇక్కడ కండిషన్ అనేది బై డిఫాల్ట్ కండిషనల్ చెక్ అనేది ఆల్వేస్ ట్రూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకు ఈ ఫర్ లూప్ మధ్య మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసాము అంటే అది మీకు ఇన్ఫినిట్ లూప్ ప్రింట్ అవుతుంది. హాయ్ జావా పాత్. చూడండి, ఇక్కడ జావా కంపైలర్ ఏమని చెప్పుకున్నాము, 2 సెమీకోలన్స్ ఉంటే దానికి చాలు అని చెప్పుకున్నాం, ఫర్ 2 సెమీకోలన్స్. ఇక్కడ కండిషన్ అనేది బై డిఫాల్ట్ ట్రూ ఉంటుంది కాబట్టి మీకు బ్లాక్లోకి ఎంటర్ అయ్యి హాయ్ జావా పాత్ అనేది ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, చూడండి, హాయ్ జావా పాత్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ కండిషన్ అనేది ట్రూ ఉంటుంది. ఆల్వేస్ కండిషన్ ట్రూ ఉంటుంది కాబట్టి ఇన్ఫినైట్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇనిషియలైజేషన్ చేస్తాను. ఇంట్ ఐ ఈక్వల్ టు 2. నేను 2 నుంచి 20 వరకు ఈవెన్ నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తాను. కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్ టు 2 అనేసి నేను ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎందుకంటే నేను 20 వరకు ప్రింట్ చేయాలి కాబట్టి కండిషన్ అనేది ఐ వాల్యూ 20 వరకు ఉన్న వేరియబుల్స్ ప్రింట్ చేయాలి. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 20 అని పెట్టాను. ఇప్పుడు మనము ఐ ఇఫ్ ఐ మాడ్యులస్ బై 2 డబుల్ ఈక్వల్ టు 0 చేసామంటే రిమైండర్ మనంతో చెక్ చేయాలంటే మాడ్యులస్ బై 2 చేస్తే రిమైండర్ వాల్యూ వస్తుంది. రిమైండర్ 0 అవుతే అది ఈవెన్ నెంబర్, కాకపోతే అది ఆడ్ నెంబర్. ఐ ఐ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్వేస్ ఐ వాల్యూ అనేది ట్రూ ఉంటుంది కాబట్టి మీకు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేది ట్రూ అవుతుంది. నీకు ఆల్వేస్ 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇన్ఫినైట్ లూప్లోకి వెళ్తూనే ఉంటుంది. చూడండి, రన్ చేస్తున్నాను, 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఐ వాల్యూ ఆల్వేస్ 2. దీన్ని మనం ఏం చేయాలంటే ఐ వాల్యూని కండిషన్ చెక్ చేస్తున్నాం కదా, 2 లెస్ దాన్ ఈక్వల్ టు 2 అనేది సమ్
పీరియడ్ ఆఫ్ టైంలో దీన్ని మనము ఈ కండిషన్ ఫాల్స్ చేయాలి. అప్పుడే మనకు లూప్ అనేది టెర్మినేట్ అవుతది. మనము ఈ లూప్‌ని టెర్మినేట్ చేయాలంటే ఏం చేస్తది? i వాల్యూ 21కి ఇంక్రిమెంట్ అవుతే మనకు లూప్‌కి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతది. దానికి i వాల్యూని ఏం చేస్తాం? ఇంక్రిమెంట్ చేద్దాం. i ప్లస్ ప్లస్ అంటే ఈచ్ లూప్ రన్ అయినప్పటికీ i వాల్యూ అనేది +1తో ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడేమవుతుంది? 2 చెక్ చేస్తే 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. మళ్ళక 2 + 1 3. 3 = 0 కాదు కాబట్టి ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ 3 + 1 4. 4 డివైడెడ్ బై 2 అవుతుంది కాబట్టి 4 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 4 + 1 5. అలా మీకు 2 నుంచి 20 వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతూ ప్రతి ఒక్క నెంబర్ చెక్ చేస్తూ అది ఈవెనా ఆడా చెక్ చేస్తది. ఈవెన్ అవుతే ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది. అది ఈవెన్ కాకపోతే మీకు ఈ నెంబర్ అనేది ఎస్ఓపి ప్రింట్ అవ్వదు. ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేద్దాం. చూడండి 2 నుంచి 20 వరకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయింది. అదే మీకు ఆడ్ నెంబర్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మాడ్యులస్ బై 2 నాట్ ఈక్వల్ టు 0 అయితే అది ఆడ్ నెంబర్ అనేసి. నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 నుంచి 20 వరకు మనకు ఆడ్ నెంబర్స్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి 3 - 19 3 5 7 9 11 13 15 17 19 అనేది 2 నుంచి 20 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఫర్ లూప్‌కి ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఒక ఫర్ లూప్ లోపల ఇన్నర్ ఫర్ లూప్ ఎలా రాయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి మన ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, చిన్నప్పుడు మనం అందరూ మ్యాథమెటిక్స్ స్కూల్ డేస్‌లో నేర్చుకుని ఉంటాం. అప్పుడు మనకు టీచర్స్ 2 నుంచి 20థ్ టేబుల్ వరకు మనకు రాయమంటున్నారు. ఆ టేబుల్ నుంచి 20థ్ టేబుల్ వరకు మన జావా ప్రోగ్రామ్‌లో ఎలా రాయాలి అనేసి ఫర్ లూప్ ద్వారా ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్ ఎలా రాస్తాం? 2 వన్స్ ఆర్ 2, 2 టూస్ ఆర్ 4 అంటే 2 కాన్స్టెంట్‌గా ఉంటది. ఇంటూ తర్వాత మనకు 1-10 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తర్వాత ఏమవుతుంది? 2 అనేది 1తో ఇంక్రిమెంట్ అయ్యి 3 × 1, 3 × 2, 3 × 3 అటు 3, 2 × 10 నెక్స్ట్ ఏమవుతుంది? 4 × 1 అలా 4 × 10 నెక్స్ట్ 5 × 1, 5 × 2, 5 × 3 అలా సో ఆన్ వెళ్తూ 5 × 10 నెక్స్ట్ 6 × 1 అలా వెళ్తూ ఉంటది. ఇప్పుడు ఫస్ట్ ఇంటూకి లెఫ్ట్ సైడ్ ఉన్న 2కి మనం ఫస్ట్ ఫర్ లూప్ రాస్తాం. ఫస్ట్ ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్ టు 2 i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 i ప్లస్ ప్లస్ ఇది 2కి మళ్ళీ 2 ఇంటూ 1 కదా కాబట్టి 2 ఇంటూ 1 2 ఇంటూ 2 2 కాన్స్టెంట్గా ఉంది ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అప్ టు 10 వరకు ఉంది కాబట్టి ఇంకొక ఫర్ లూప్ రాసి ఆ ఫర్ లూప్లో మనం ఇనిషియలైజేషన్ చేస్తాం ఫస్ట్ పారామీటర్ ఏమి ఇనిషియలైజేషన్ j ఈక్వల్ టు 1 ఎందుకంటే 1 to 10 కాబట్టి 1తో ఇనిషియలైజ్ చేశాను 10 వరకు రావాలి కాబట్టి j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 j ప్లస్ ప్లస్ ఇలా రాశాను ఇప్పుడు ప్రింట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్రింట్ చేద్దాం సిస్ అవుట్ ఫస్ట్ 2 టేబుల్ అనేది ప్రింట్ చేద్దాం దానికి ఫస్ట్ స్టార్ట్స్ ప్లస్ i 2 టేబుల్ ఈస్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే SOPలో 2 ఇంటూ కాబట్టి ఫస్ట్ i ప్లస్ ఇంటూని ఇంటూ పెట్టాము స్ట్రింగ్ లోపలని ప్రింట్ చేయాలి కాబట్టి ప్లస్ j డబుల్ ఈక్వల్ టు ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తాం ఏదైనా ఒక స్ట్రింగ్కి ఏదైనా యాడ్ చేయాలంటే మనం ప్లస్ చేస్తామండి ఫస్ట్ i ఈక్వల్ టు 2 2 ప్లస్ స్ట్రింగ్ స్టార్తో మల్టిప్లై చేశాను అప్పుడు ఏముంది 2 ఇంటూ ప్లస్ j వాల్యూ 1 అంటే 2 ఇంటూ 1 దాన్ని మన స్ట్రింగ్ డబుల్ ఈక్వల్ టుతో యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ 1 ఈక్వల్ టు ఇది మల్టిప్లై అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి i ఇంటూ j అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 ఇక్కడ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 అనేది మనకు ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2 నుంచి 20 వరకు ప్రింట్ అవుతుంది ఫస్ట్ 2 ఇంటూ 1 2 ఇంటూ 2 2 ఇంటూ 3 2 ఇంటూ 4 అప్ టు 2 ఇంటూ 10 నెక్స్ట్ ఏమవుతుంది ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యి ఇన్నర్ ఫర్ లూప్ మనకు బయట వచ్చేస్తుంది నెక్స్ట్ i వాల్యూ అనేది 1 ప్లస్ 1తో ఇంక్రిమెంట్ అవుతుంది 2 ప్లస్ 1 3 3 ఇంటూ 1 అప్ టు 3 ఇంటూ 10 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు బయట వచ్చేసి 3 ప్లస్ 1 4 అవుతుంది
మళ్ళీ 4 ప్రింట్ అయ్యి 4 టేబుల్ ఈస్ అనేసి ఇక్కడ 4 నుంచి 10 వరకు ప్రింట్ అయ్యి మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ అనేది బయట వచ్చి 4 + 1 5 అప్ టు 2 నుంచి 20 వరకు టేబుల్స్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. చూడండి 2 టేబుల్ ఈస్ పైనుంచి స్క్రోల్ చేస్తే అవుట్పుట్ 2 టేబుల్ ఈస్ 3 టేబుల్ ఈస్ అనేసి 2 నుంచి 20 వరకు మనకు టేబుల్స్ అనేది ప్రింట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.